అక్టోబర్ 2 చరిత్రలో ఈ రోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఈ రోజును భారతదేశంలో గాంధీ జయంతిగా జరుపుకుంటారు. గాంధీ జీవితం సత్యం, అహింస, సామాజిక సేవ అనే సిద్ధాంతాలపై ఆధారపడింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు. ఆయన పోర్బందర్ ఇంకా రాజ్కోట్లలో తన ప్రారంభ విద్యను అభ్యసించారు. 1888లో ఇంగ్లాండ్ వెళ్లి లండన్లోని ఇన్నర్ టెంపుల్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1991లో న్యాయవాదిగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆపై 1893వ సంవత్సరంలో గాంధీ ఒక చట్టపరమైన కేసుకు సంబంధించి దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఆయన జాతి వివక్ష ఇంకా అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో అహింస, సత్యాగ్రహ సూత్రాలను అభివృద్ధి చేసి అక్కడి భారతీయుల హక్కుల కోసం పోరాడారు. గాంధీ 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. 1917లో చంపారన్ సత్యాగ్రహం గాంధీ మొదటి ప్రధాన ఉద్యమం. దీనిలో ఆయన బీహార్లోని చంపారన్ జిల్లాలో నీలిమందు రైతుల హక్కుల కోసం పోరాడారు. ఆ తర్వాత గాంధీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. గాంధీ 1948 జనవరి 30న హత్యకు గురయ్యారు. నాథూరాం గాడ్సే న్యూఢిల్లీలోని ప్రార్థనా సమావేశానికి వెళ్తున్నప్పుడు గాంధీని కాల్చి చంపారు. ఆయన మరణం తర్వాత కూడా ఆయన ఆలోచనలు ఇంకా సూత్రాలు ప్రపంచమంతటా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. ఆయన తన సాధారణ జీవితం, ఉన్నత నైతిక ఇంకా దేశభక్తికి ప్రసిద్ధి చెందారు. ప్రాథమిక విద్య పూర్తయ్యాక వారణాసి వెళ్లారు. కాశీ విద్యాపీఠం నుంచి విద్యను అభ్యసించారు. లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ నేతృత్వంలోని స్వతంత్ర ఉద్యమం వైపు మొగ్గు చూపారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ పలుమార్లు జైలుకు వెళ్లారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శాస్త్రీజీ అనే ముఖ్యమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత హోంమంత్రి అయ్యారు. 1951లో కేంద్ర రవాణా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ 2వ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అదే సమయంలో 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత జనవరి 1966లో తష్కెంట్లో శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గంటల తర్వాత అంటే 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణానికి కారణంపై ఇప్పటికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అది గుండెపోటుగా అధికారికంగా ప్రకటించబడింది. కె కామరాజు 1978 అక్టోబర్ 2న మరణించారు. ఆయన చెన్నై మాజీ ముఖ్యమంత్రి ఇంకా భారత రాజకీయాల్లో ముఖ్యమైన నాయకుడు. కామరాజ్ తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో 1903 జూలై 15న జన్మించారు. కామరాజ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఇంకా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం తమిళనాడు రాజకీయాల్లో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు. ఇంకా తమిళనాడులోని పార్టీని బలోపేతం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1954లో కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా 1963 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1972లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇంకా ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. 2007 అక్టోబర్ 2న బారాములా ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తూ మేజర్ దినేష్ రఘురామన్ వీరమరణం పొందారు. ఏసీ జాట్ రెజిమెంట్ లోని 19వ బెటాలియన్ అధికారి మేజర్ దినేష్ రఘురామన్ కు మరణానంతరం భారతదేశ అత్యున్నత శాంతికాల సైనిక గౌరవం అయిన అశోక చక్రను ప్రదానం చేశారు. 2007 అక్టోబర్ 2న బారాములా ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు మేజర్ రామన్ కు ఆపరేషన్ ను అప్పగించారు. అనుమానాస్పదంగా ఉన్న ఇళ్లను సమీపిస్తున్నప్పుడు కొనసాగుతున్న కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తోటి అధికారి అరుపులు మేజర్ రామన్ కు వినిపించాయి. మేజర్ రామన్ వెంటనే పరిస్థితిని విశ్లేషించి తన తోటి అధికారిని రక్షించడానికి ఆ దిశగా కదిలారు.
ఆ తర్వాత గాయపడిన మరో 2 సైనికులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. అనంతరం సైనికులకు భారీ నష్టం కలిగించిన 2 ఉగ్రవాదుల వైపు వెళ్లారు. కానీ సమీపంలోని ఇళ్లలో దాక్కున్న మరికొందరు ఉగ్రవాదులు మేజర్ రామన్ పై కాల్పులు జరిపారు. దీంతో మేజర్ రామన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మేజర్ రామన్ ను శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించారు. 1952 అక్టోబర్ 2న భారత ప్రభుత్వం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. భారతదేశంలో గ్రామీణాభివృద్ధి ఇంకా మొత్తం సమాజ పురోగతిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఇంకా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం. దీని కింద స్థానిక వనరులను ఉపయోగించడం ద్వారా గ్రామీణ ప్రజలను స్వావలంబన ఇంకా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ కార్యకలాపాలు ఇంకా పథకాలు అమలు చేయబడ్డాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు భారతీయ గ్రామీణ సమాజంలో అనేక సానుకూల మార్పులు తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమం కింద జరిగిన అభివృద్ధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాయి. ఇంకా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు తీసుకువచ్చాయి. అయితే ప్రోగ్రాం అమల్లో వనరుల కొరత ఇంకా నిర్వహణ సమస్యలు వంటి కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఇది గ్రామీణ సంఘాలను బలోపేతం చేయటంలో ఇంకా వారి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడింది. జాతీయ వన్యప్రాణి వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఇంకా అక్టోబర్ 8 మధ్య జరుపుకుంటారు. ఈ వారాన్ని జరుపుకోవటం ఉద్దేశం భారతదేశంలోని వృక్షజాలం ఇంకా జంతుజాలాన్ని రక్షించడం ఇంకా సంరక్షించడం. 1952లో వరల్డ్ లైఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినప్పుడు ఇది ప్రారంభమైంది. 1955 వరకు దీనిని వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ తర్వాత 1957 నుంచి వన్యప్రాణి వారోత్సవాల్లో జరుపుకోవటం ప్రారంభమైంది. ఈ వారం గాంధీ జయంతితో ప్రారంభమవుతుంది. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం జంతు సంరక్షణను ప్రోత్సహించడం. ఇది జంతువుల జీవితం ఇంకా వాటి సంరక్షణ గురించి ప్రజలకు బోధిస్తుంది. మనకు లేదా ఇతరులకు ఆహారం కోసం జంతువులను పెద్ద సంఖ్యలో చంపకుండా రక్షించడాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం ఒక జీవ సంబంధమైన హాట్స్పాట్, అంటే ఇది అనేక జాతుల జంతువులు ఇంకా మొక్కలకు నిలయం. భారతదేశ వృక్షజాలం ప్రపంచంలోనే జీవ వైవిధ్యంలో 7% పైగా ఉంది. అత్యంత జీవ వైవిధ్యం ఉన్న ఈ దేశానికి ఈ గొప్ప కవర్ను కాపాడుకోవటానికి సరైన విద్య ఇంకా అవగాహన అవసరం. అందుకే వరల్డ్ లైఫ్ వీక్ అనే కాన్సెప్ట్ రూపొందించబడింది.